నమస్తే. ఖమ్మం జిల్లా, ఎస్పెషల్లీ ఖమ్మం సిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేటువంటి యొక్క వీడియోస్ సీరీస్‌లో భాగంగా ఇప్పుడు నేను మీ ముందుకు ఇంకొక వీడియోతో వస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఒక విషయంలో నేను ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఈ 2 టాపిక్స్ గత వీడియోలో కొంతవరకు చర్చించినటువంటివి. కానీ దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్‌తో ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. విషయంలోకి వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఉన్నటువంటి అంశం చూడటానికి చాలా చిన్న అంశంగా కనిపించిన అతి పెద్దదైనటువంటి అంశం. ఖమ్మం జిల్లా పరిధిగా చూసుకున్నట్లయితే కొంతవరకు మాత్రమే ఉండి చాలా ఇంపార్టెంట్‌గా ఉన్నటువంటి ఒక అంశం. అది గద్వాల్ నుంచి డోర్నకల్‌ని కలిపేటువంటి ఒక రైల్వే లైన్. ఇక్కడ ఉన్నటువంటి ఒక గద్వాల్ నుంచి డోర్నకల్‌ని కలిపే లైన్. ఈ డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ అనేటువంటిది ప్రెజెంట్ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక డోర్నకల్, ఒకప్పటి వరంగల్ జిల్లా. ఈ మహబూబాబాద్ మండలం భాగానికి సంబంధించినటువంటి ఈ డోర్నకల్ ప్రాంతం. అక్కడి నుంచి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం రూరల్ మండలం దీని తర్వాత నెక్స్ట్ తిరుమలాయపాలెం భాగంలోను, తిరుమలాయపాలెం మండలంలో నుంచి కూసుమంచి ప్రాంతం, మధ్యలో కొంత తల్లంపాడు ఏరియాని టచ్ చేస్తుంది. తర్వాత కూసుమంచి ప్రాంతం, కూసుమంచి నుంచి పాలేరు ఈ భాగాలను కలుపుతున్నటువంటి యొక్క ఈ రూట్ అనేకమైనటువంటి మార్పులను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది ఖమ్మం జిల్లా పరిధిలో చాలా కొంత భాగమే ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ లైన్‌గా మారుతుంది. దీనికి గల కారణాలు ఏంటనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాం. ఇది ప్రధానంగా ఈ రైల్వే లైన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల ప్రకారం ఇది ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్స్‌గా ఉండి ఒక రైల్వే స్టేషన్ లేకుండా లేదా రైల్వే లింకప్ లేకుండా ఉన్నటువంటి యొక్క ప్రదేశాలను కలుపుతున్నటువంటి విధంగా కూడా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. వీటి ఆబ్జెక్టివ్స్‌లో అంటే ఈ రైల్వే లైన్ నిర్మించడంలో అది కూడా ఒక పాయింట్. దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌గా ఉన్నటువంటి సూర్యాపేట, అలాగే నాగర్ కర్నూల్, నెక్స్ట్ వనపర్తి. ఈ 3 ప్రదేశాలు రైల్వే లైన్‌ని కలిగి లేవు. అంటే ఈ మూడింటికి రైల్వే లైన్ లేదు. రైల్వే కనెక్టివిటీ అనే దానికి ప్లేస్‌కి దూరంగా ఉన్నాయి. ఈ వనపర్తికి సంబంధించినంత వరకు కొంత దూరంలో వనపర్తి రోడ్ పేరుతో ఒక స్టేషన్ అయితే ఉంది. కానీ అది కాచిగూడ, బెంగుళూరు లైన్‌లో వనపర్తి రోడ్ పేరుతో ఒక స్టేషన్ అయితే ఉంది. కానీ దానికి వనపర్తికి సంబంధం లేదు. నాగర్ కర్నూల్ పూర్తిగా దూరంగా ఉంది. అలాగే నల్గొండ కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ సూర్యాపేట ఒకప్పటి నల్గొండ జిల్లా భాగం ఉన్నటువంటి సూర్యాపేటకు రైల్వే కనెక్టివిటీ లేదు. అయితే ఈ రైల్వే లైన్‌కి సంబంధించినటువంటి యొక్క వర్క్స్‌కి సంబంధించి ఆలోచన చేసినట్లయితే ఇది పూర్తి స్థాయిలో పీఈటీ సర్వే కంప్లీట్ చేసుకుంది. అంటే పెట్ సర్వే అంటారు. ప్రైమరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్. ఈ ప్రైమరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తయిపోయిన తరువాత దాని నుంచి వచ్చినటువంటి ఒక రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఎఫ్ఎల్ఎస్ అంటే ఫైనల్ లెవెల్ సర్వేకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రూట్ మొత్తం కూడా ఫైనల్ లెవెల్ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫైనల్ లెవెల్ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి యొక్క మార్కింగ్స్ అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి యొక్క కాన్సెప్ట్‌ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ మార్కింగ్స్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్‌ని విత్ జీపీఎస్ బేస్డ్‌గా ఉన్నటువంటి మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాల్లో సాయిల్ టెస్టింగ్ చేస్తారు. ఈ సాయిల్ టెస్టింగ్ చేసిన తర్వాత సాయిల్ టెస్ట్‌లో కూడా ఓకే కాగానే దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రాజెక్ట్‌ని ఓకే చేసి దీన్ని పింక్ బుక్‌లో అంటే రైల్వే బడ్జెట్‌కి సంబంధించినటువంటి యొక్క అఫీషియల్‌గా ఉండే ఒక బుక్. ఈ పింక్ బుక్ లోపల ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అంటే దీనికి బడ్జెట్ శాంక్షన్ చేయడం, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ లాంటి యొక్క వర్క్స్ స్టార్ట్ అవ్వడం. ఇవి ఉన్నటువంటి ఒక ప్రాసెస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఎఫ్ఎల్ఎస్ పూర్తి చేసుకుంది. అంటే ఫైనల్ లెవెల్ సర్వే కంప్లీట్ చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 15 రైల్వే లైన్‌లకు ఎఫ్ఎల్ఎస్ ఇచ్చేస్తే అందులో ఈ భాగం కూడా ఒకటి. ఈ రూట్‌లో ఎఫ్ఎల్ఎస్ కంప్లీట్ అయిపోయి ఖమ్మం జిల్లా పరిధిలో మార్కింగ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నేను మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యొక్క భాగం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఒక డోర్నకల్ నుంచి గద్వాల వరకు కలిపేటువంటి విధంగానే ఆలోచన చేయకూడదు. ఈ గద్వాల్ తర్వాత ఈ లైన్ ఆల్రెడీ గద్వాల్ నుంచి రాయచూర్‌కి లింకప్ ఉంది. ఇదే గద్వాల్ అనేటువంటి ఒక ప్లేస్ హైదరాబాద్, కాచిగూడ నుంచి బెంగుళూరుకి వెళ్ళేటువంటి రైల్వే లైన్‌తో కూడా లింకప్ అయి ఉంది. అంటే గద్వాల్ ఇది ఒక రైల్వే జంక్షన్. ఇప్పటికే రాయచూర్ వైపుగా కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ వైపుగా లింకప్ ఉంది. ఇది రాయచూర్ నుంచి ఫర్దర్ కొన్ని లైన్‌లు కలుపుకుంటూ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి రాయచూర్ భాగం నుంచి హుబ్లీ కర్ణాటకలో ఉన్నటువంటి ఇంకొక పెద్దదైనటువంటి స్టేషన్
హుబ్లీ కానివ్వండి, అలాగే ఇటు నుంచి గోవా వైపుగా చాలా దగ్గరగా కనెక్టివిటీ ఇచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ కొంత లింకప్ ఉన్నాయి. కానీ అక్కడక్కడ లైన్‌లు కలిపితే ఫ్యూచర్‌లో ఇది మొత్తం కూడా ఒక డయాగనల్‌గా ఈ భాగాన్ని కలిపేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రాయచూర్ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. సిమెంట్ ఫ్యాక్టరీస్‌తోను, తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్స్‌తో ఉన్నటువంటి ఒక ఏరియా. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఆల్రెడీ ఈ డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు కూడా మనకు రైల్వే లైన్ ఉంది. ఇది సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా నుంచి కోల్, తర్వాత ఐరన్ ఓర్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ కొత్తగూడెం వరకు అంటే భద్రాచలం రోడ్ పేరుతో ఉన్నటువంటి కొత్తగూడెం రోడ్ నుంచి మణుగూరు వైపుగా ఒక లైన్ ఉంది. అయితే ఇక్కడ ఈ పాండురంగాపురం పాయింట్ నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి ఈ కుంట, కుంట నుంచి మల్కాన్‌గిరి ఒరిస్సా స్టేట్‌లో ఉన్నటువంటి ఈ వర్క్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వర్క్స్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జరుగుతూ ఉన్నాయి. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి భద్రాచలాన్ని కలపబోతున్నారు. ఆల్రెడీ ఈ వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టేసేసి ఈ మల్కాన్‌గిరి నుంచి ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్ళినట్లయితే ఈ జగదల్పూర్ ఏరియా ఇవన్నీ వస్తాయి. ఈ జగదల్పూర్ ఏరియా అవన్నింటికి కూడా ఇది కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. సో, ఈ గోవా పాయింట్ నుంచి గనుక చూసుకున్నట్లయితే ఇటు కోల్‌కతా వైపుగా వచ్చేటువంటి లైన్ అంతా చాలా షార్ట్ కట్ అవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే జియోగ్రఫికల్‌గా చెప్పాల్సొస్తే ఇండియా యొక్క ఈ పార్ట్ అంతా కూడా చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ అంటారు. ఇది నాగ్‌పూర్ సిటీకి సంబంధం లేదు. జియోగ్రఫికల్‌గా చెప్పేది చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ. ఈ చోటా నాగ్‌పూర్ ప్లాట్యూ ఏరియా అంటే ఈ చోటా నాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతం అంతా కూడా ఎక్కువ మినరల్ వెల్త్‌తో ఉన్నటువంటి ఏరియా. కోల్ కానివ్వండి, నెక్స్ట్ ఐరన్ ఓర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లస్ ఇవన్నీ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేటువంటిది జరిగేది విశాఖపట్నం మీదుగా జరుగుతూ ఉంటాయి. అలాగే దీనికి ఆల్టర్‌నేట్‌గా వచ్చేటువంటి యొక్క లైన్‌గా ఈ వెస్ట్ కోస్ట్‌లో కూడా కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంటుంది. ఈ కోల్ అనేటువంటిది ఈ ఏరియాలో ఉన్నటువంటి యొక్క థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క కేటీపీఎస్, కేటీపీఎస్ లాంటిది కానివ్వండి, ఇక్కడ మిర్యాలగూడ దగ్గర దగ్గరలో వచ్చేటువంటి యొక్క యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లాంటిది కానివ్వండి, ఆ తర్వాత రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో కానివ్వండి, ఈ ప్లేసెస్ అన్నింటికి కూడా కోల్ నిరంతరంగా సరఫరా చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇది ప్యాసింజర్స్ అంటే కమ్యూటర్స్‌కి కూడా ఒక షార్ట్ కట్ డిస్టెన్స్‌గా ఉంటుంది. సో, ఇది జర్నీ టైమ్ బాగా కలిసొస్తుంది. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించినంత వరకు పాయింట్‌ని ఆలోచన చేసినట్లయితే, ఈ ఖమ్మంకి సంబంధించినంత వరకు కూడా ఈ సుమారుగా ఈ యొక్క కూసుమంచి మండలంలో ఉన్నటువంటి ప్లేస్‌లో హత్యాతండ అనేటువంటి ఒక భాగంలో, ఈ భాగంలో ఇక్కడ మార్కింగ్ అనేది చేయడం జరిగింది. అంటే ఈ రైల్వే లైన్ వెడుతున్నటువంటి ఒక మార్కింగ్ అనేది చేయడం జరిగింది. ఈ భాగం 365 బీబీ ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో అంటే సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చేటువంటి యొక్క హైవేకి సమీప ప్రాంతంలో ఇది మార్కింగ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ రైల్వే లైన్ మోస్ట్‌లీ ఇది పారలెల్‌గా వెడుతుంటుందన్నమాట. హైవేకి ఇది పారలెల్‌గా సూర్యాపేట వరకు కూడా వస్తుంది. ఇది ఏరియాలో పోతే ఇవన్నీ కూడా టచ్ అవుతాయి. దీనికి సంబంధించినటువంటి యొక్క న్యూస్ ఐటెమ్‌ని ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. ఇది న్యూస్ ఐటెమ్. ఇది ఈరోజు అంటే 24 మార్చ్ 2024 నాటి పేజీ నంబర్ 7 సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా ఎడిషన్. ఈ మ్యాప్‌ని చూసుకున్నట్టయితే మనకి ఇచ్చినటువంటిది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక హైవే లాంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి యొక్క వీయూపీ వెహికల్ అండర్ పాస్ అనేది చిన్నపాటి వెహికల్స్ కోసం ఇవ్వబడింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేయడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి దీనిలో ఎస్‌సిపి 105 అనేటువంటి యొక్క ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ హత్య తండా వద్ద జాతీయ రహదారి పక్కన వేసిన మార్కింగ్ అని చెప్పేసేసి ఇచ్చారు. దీన్ని గమనించినట్లయితే మనకు ఒకటి అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఈ రూట్‌లో రైల్వే లైన్ వెళ్ళబోతోంది. అయితే ఈ రూట్‌లో వెళ్ళేటువంటి రైల్వే లైన్ లెవెల్ క్రాసింగ్ కాదు. లెవెల్ క్రాసింగ్ అంటే నేలతో సమానంగా పట్టాలు వేయటం అనేది ఉండదు. నేలబారుగా పట్టాలు వేయటం ఉండదు. ఎందుకనంటే ఇక్కడ హైవే చాలా దగ్గరలో ఉంది. ఈ వెహికల్స్ హైవే మీదకు వెళ్ళాల్సిన వెహికల్స్ కానివ్వండి, హైవే నుంచి మామూలుగా విలేజ్ వైపుగా వచ్చేటువంటి వెహికల్స్‌కి కంపల్సరీ ఇక్కడ ఒక కనెక్షన్ అనేది ఉండాలి. మామూలుగా లెవెల్ క్రాసింగ్ అయితే ఇబ్బందవుతుంది కాబట్టి, ఇక్కడ ఇది ఒక చిన్నపాటి ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటి దాన్ని రైల్వే వాళ్ళు నిర్మించుకోవాల్సొస్తుంది. దాని సింబల్ లాంటిది ఇక్కడ వీళ్ళు ఇది మార్కింగ్ చేయటం జరిగింది. అంటే ఈ ఏరియాలో ఒక ఓవర్ బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. చిన్నపాటి బ్రిడ్జ్. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే కూచుమంచి డొర్నకల్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వే లైన్ మంజూరు కాగా, నిర్మాణానికి సర్వే పూర్తి కావడంతో మార్కింగ్ ఇస్తున్నారు. ఈ రైల్వే లైన్ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూచుమంచి మండలాల మీదుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మార్కింగ్ చేసిన ప్రాంతం నుంచే లైన్ నిర్మాణం ఖరారైందన్న ప్రచారంతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అంటూ ఇది ఒక న్యూస్ ఐటమ్ ని కవర్ చేసింది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి యొక్క అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది 8 సెప్టెంబర్ 2023 నాడు సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చినటువంటి అంశాన్ని చూస్తే ఇది ఇచ్చింది డోర్నకల్ టు గద్వాల్ న్యూ రైల్వే లైన్ ఎఫ్ఎల్ఎస్ శాంక్షన్. ఇది ఫైనల్ లెవెల్ సర్వే. దీనికి సంబంధించినటువంటిది ఫైనల్ లొకేషన్ సర్వేకి సంబంధించింది. ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 5,330 క్రోర్స్. ఇది మొత్తం రైల్వే లైన్ కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ అండి. ఇది కేవలం సర్వే కోసం మాత్రమే 5,330 కోట్లు కాదు. ఇక్కడ దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ లైక్లీ టు కనెక్ట్ సెవరల్ ఇంపార్టెంట్ టౌన్స్ లైక్ కూచుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట్, భీమవరం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, భూత్పూర్ ఎట్సెట్రా అలాంగ్ ద న్యూ రైల్వే లైన్ అంటూ ఉన్నటువంటి ఏ ఏరియాలను కలపాలనుకుంటుంది అనే దాన్ని ఇక్కడ ఇచ్చారు. Giving special focus for strengthening rail connectivity in the state of Telangana, Ministry of Railways has sanctioned nearly 15 final location surveys and FLS for the new railway lines. These lines combinedly stretch for a distance of nearly 2,647 kilometers and is estimated to cost nearly 50,848 crores. Apart from these, another 11 projects FLS have been sanctioned for doubling, tripling, and quadrupling for a distance of nearly 2,588 kilometers and is estimated to cost nearly 32,695 crores. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇచ్చిన అంశం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 15 ఫైనల్ లొకేషన్ సర్వే కోసం అని చెప్పి రైల్వే లైన్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవి మొత్తం కూడా వాటి యొక్క డిస్టెన్స్ చూస్తే 2,647 కిలోమీటర్ల లెంత్ తో కూడుకున్నది. ఈ మొత్తం ప్రాజెక్ట్ చేపట్టడానికి అయ్యే ఖర్చు అంటే ఈ 2,647 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వేయడానికి అయ్యే ఖర్చు 50,848 కోట్లు. ఇవే కాకుండా ఇంకొక 11 ప్రాజెక్టులు ఎఫ్ఎల్ఎస్ ఫైనల్ లొకేషన్ సర్వేస్ కూడా శాంక్షన్ చేయబడ్డాయి. అందులో కొన్ని లైన్లు డబులింగ్ గాను అంటే 2 లైన్లు చేయడం, ఇప్పటిదాకా సింగిల్ లైన్ ఉన్న ప్లేసెస్, అలాగే 2 లైన్లు ఉన్నటువంటి ప్రదేశాన్ని 3 లైన్లు చేయడం, ట్రిప్లింగ్ అనేటువంటిది చేయడం. అంటే ఉదాహరణకి కాజీపేట, బలార్షా, కాజీపేట, విజయవాడ సెక్షన్స్ లాంటివి. అండ్ క్వాడ్ ట్రిప్లింగ్ అంటే ఇక్కడ 4 లైన్లు అంటే సైమల్టేనియస్ గా 2 ట్రైన్లు ఒక డైరెక్షన్ లో ఆపోజిట్ లో 2 ట్రైన్లు రావడం. ఇదంటే 4 లైన్లు ఉంటాయి క్వాడ్ ట్రిప్లింగ్ అనేటువంటివి. దీనికి సంబంధించింది ఇది మన సిటీ సరౌండింగ్స్ లో ఘటకేశ్వర ఆ ఏరియాలో చేయడం జరిగింది, చర్లపల్లి ఘటకేశ్వర మధ్య భాగంలో. ఇలాంటి వాటన్నిటికీ కూడా మొత్తం శాంక్షన్ చేయడం చేసినటువంటిది 2,588 కిలోమీటర్ల లెంత్ లో 32,695 కోట్లతో చేపడుతుంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్ ద డోర్నకల్ గద్వాల్ న్యూ రైల్వే లైన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫర్ విచ్ final location survey has been sanctioned by the railway ministry. This important line is likely to stretch for a distance of nearly 296 kilometers and is estimated to cost nearly 5,330 crores. This line will connect several new and unconnected places of southern Telangana and is likely to provide rail connectivity to major towns like Kusumanchi, Paler, Mothe, Suryapet, Bhimavaram, Nalgonda, Nampalli, Kalvakurti, Nagar Karnool, Vanaparthi, Bhutpur, etc. The new railway line is likely to connect the new and unconnected places with the district headquarters of Telangana, Hyderabad with capital of India by providing connectivity also with the existing main line. Accordingly, the new railway line, apart from connecting several new places for the first time with rail facility, will be useful for the socio-economic development of the region. It will aid in the passenger movement to and from the capital of Telangana state for multiple sectors like agriculture, business, education, tourism, healthcare, etc. The line also traverses through cement and granite industrial zones and provides fill-up to the marketing of these products to different parts of the country. This line also serves as a shorter route for transportation of coal from Singareni college to thermal power plants in Karnataka and Maharashtra. Ministry of Railways has been giving special focus towards rail development in Telangana over the past 9 years. ఇది కామన్ గా ఇస్తూ వచ్చారు. ఆల్రెడీ ఇందులో టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి యొక్క లింకప్ ఇవాళ న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటిది మార్కింగ్ చేయబడినటువంటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనేది నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సేమ్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఈ రోజు అంటే 24 మార్చ్ 2024 నాటి యొక్క న్యూస్ పేపర్ లో సాక్షి, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో పబ్లిష్ చేయబడినటువంటిది. ఈ యొక్క మార్కింగ్ చేసినటువంటి న్యూస్ ఇది ప్రజెంట్ అతి చిన్నదిగా కనిపిస్తున్నటువంటి
అతి ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యూచర్‌కి సంబంధించింది. సో, ఈ అలాంగ్ ద రైల్వే లైన్ అనేటువంటిది ఎక్కువగా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ జరిగేందుకు అవకాశాలుంటాయి. తర్వాత ఖమ్మం సబర్బన్ ఏరియాస్‌లో ఉన్నటువంటి ప్రదేశాల్లో సుమారుగా తక్కువలో తక్కువ ఒక 6-10 మధ్య రైల్వే స్టేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చినట్లయితే, ఈ సెకండ్ టాపిక్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఖమ్మం సిటీకి సంబంధించింది. ఇది ఆల్రెడీ ఖమ్మం సిటీలో రిటైనింగ్ వాల్, మున్నేరు రిటైనింగ్ వాల్, ఇంకా మోడర్న్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే ఇది మున్నేరు రివర్ ఫ్రంట్. పాత భాషలో చెప్పాలి అంటే కరకట్ట. ఈ వరద కట్టగా ఉన్నటువంటి దీన్ని నిర్మించడానికి అని చెప్పి మొత్తం 17 కిలోమీటర్ల లెంగ్త్‌లో 690 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టబడింది. ఈ మున్నేరు రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం మొన్న ఇచ్చినటువంటి వీడియోలో పూర్తి స్థాయిలో ఇవ్వడం జరగలేదు. దీని హైట్ ఎంత ఉండబోతోంది, ఏమిటి అనేటువంటి వివరాలు పూర్తిగా లేవు. కానీ మనం ఇంతకుముందు అనుకున్నటువంటి అంశం ప్రకారం ఇది మొత్తం 17 కిలోమీటర్లు, 2 వైపులా కలుపుకొని 17 కిలోమీటర్ల లెంగ్త్‌తో ఉంటుంది. అంటే సుమారుగా దానవాయిగూడెం ప్రాంతం నుంచి మొదలుపెట్టినటువంటి ఈ రిటైనింగ్ వాల్ కన్‌స్ట్రక్షన్ 8.5 కిలోమీటర్లు ఒక డైరెక్షన్‌లో, ఆపోజిట్‌లో ఒక 8.5 కిలోమీటర్లు. 8.5 ప్లస్ 8.5 17 కిలోమీటర్ల లెంగ్త్‌తో ఈ యొక్క రిటైనింగ్ వాల్ అనేది కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. అంతేకాకుండా ఇంకొక 4 కిలోమీటర్ల లెంగ్త్‌తో ఎర్తెన్ బండ్ కూడా, అంటే మట్టి కట్ట కూడా కడుతున్నారు అనేది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఈ మట్టి కట్ట 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఇటు అటా, లేదా 4 కిలోమీటర్లు ఏదో ఒక డైరెక్షన్‌లోనేనా? ఎందుకనంటే ఇది చూసుకున్నట్లయితే ఈ 8.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూస్తే సుమారుగా అగ్రహారం గేట్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో, ఆ ప్లేస్ వరకు వచ్చి దగ్గర దగ్గరగా ఆగిపోతుంది. కానీ మొన్న ఈ మధ్య వచ్చినటువంటి యొక్క ముప్పు ఈ హంసలాపురం ఆ ఏరియాలో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఫర్దర్ ఎక్స్‌టెండ్ చేస్తారా అనేది పూర్తి స్థాయిలో తెలీదు. ఈ మిగిలినటువంటి 4 కిలోమీటర్ల మట్టి కట్ట ఏదైతే ఉందో అది ఎక్కడ నిర్మిస్తారు? ఇటువైపునా? లేదా ఇటు రామన్నపేట డైరెక్షన్‌లో ఈ భాగంలో చేస్తున్నారా? తర్వాత దీన్ని 2 కిలోమీటర్లు విభజించి చేస్తారా? కంటిన్యూ చేస్తారా? అనేది పూర్తి స్థాయి అఫీషియల్‌గా మాత్రం లేదు. సో, అందువల్ల నేను దానికి సంబంధించిన దాన్ని ప్రెజెంట్ చేయడం లేదు. దీనికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ రిటైనింగ్ వాల్ యొక్క హైయెస్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే పాయింట్ వచ్చేసేసి 6 మీటర్స్ పైనుంచి సుమారుగా 11 మీటర్స్ హైట్ వరకు కూడా, అంటే 33 ఫీట్ హైట్ వరకు కూడా ఇది నిర్మించబడబోతోంది. లోయెస్ట్ హైట్‌గా చెప్పుకున్నటువంటిది 6 మీటర్స్, అంటే సుమారు ఒక 20 ఫీట్ అనుకోండి. 20 ఫీట్ హైట్ నుంచి 33 ఫీట్ హైట్‌తో 8 ఫీట్ పైచిలుకు విడ్త్‌తో దీన్ని నిర్మించడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటిది వివరాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఒక భాగంలోనే ఇంకొక అంశాన్ని కలిపి చూడాల్సినటువంటిది ఏంటంటే, సంతోషించాల్సినటువంటి అంశం కూడా ఇంకోటేంటంటే, ఇది కేబుల్ బ్రిడ్జ్‌కి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్. ప్రెజెంట్ ఇది కేబుల్ బ్రిడ్జ్‌కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇది కన్‌స్ట్రక్షన్ వర్క్‌కి సంబంధించినటువంటి ఈ ఫౌండేషన్ ఏవైతే ఉన్నాయో, ఇది పిల్లర్స్ కోసమని చేసిందే. కేబుల్ బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ కోసమని చెప్పి ఇక్కడ ఫౌండేషన్ తవ్వుతున్నారు. ఈ తవ్వుతున్నటువంటి భాగం అంతా కూడా ఇటు జలగం నగర్ లొకేషన్ నుంచి ఇటు ఈ హిందూ శ్మశాన వాటిక వైపుగా ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు, లేదా కొన్ని రకాల కొంతవరకు అది వాస్తవం కూడా కావచ్చు. అవి కొన్ని వస్తున్నాయి. ఈ సర్వే వల్ల, ఈ లొకేషన్ వల్ల, మొత్తం ఈ కేబుల్ బ్రిడ్జ్ రావడం వల్ల ఈ శ్మశాన ప్రాంతంలో కొన్ని తీసేయాల్సి రావచ్చేమో అనేటువంటి ఆలోచన ఇవి నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ప్రెజెంట్ పెద్ద ఎత్తున వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొక పక్కన ఈ రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ 2 వర్క్స్ ఒకేసారి స్టార్ట్ అయిన కారణంగా ఈ 2 వర్క్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండేందుకు అవకాశం చాలా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్. అంటే ఈ రిటైనింగ్ వాల్ యొక్క హైట్‌కి, ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ యొక్క హైట్ ఇవి ఎట్లా ఉంటాయి? ఈ వాటర్ లెవెల్ ఎంత వస్తే పైనుంచి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంజినీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఈ కారణంగా ఉంది. ఎందుకంటే ఈ 2 వర్క్స్ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక ప్లస్ పాయింట్‌గా అనుకోవాల్సిన అంశం ఏంటంటే, కొంతవరకు సపోజ్ ఇక్కడ ఈ పాయింట్‌లో కేబుల్ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ ఉందనుకుందాం. ఈ పాయింట్‌లో కేబుల్ బ్రిడ్జ్ పిల్లర్ ఉందనుకుందాం. అప్పుడు ఈ రిటైనింగ్ వాల్ యొక్క పిల్లర్ లెవెల్ ఇది కంటిన్యూగా వాల్ లాగా వస్తున్నటువంటి యొక్క ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్ ఇదంతా కూడా ఈ ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్ వస్తున్నటువంటి యొక్క ఈ పిల్లర్ లెవెల్
కింద నుంచి పిల్లర్‌గా వస్తున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పిల్లర్ లెవెల్ సమానంగా ఉన్నట్టయితే, అంటే సెపరేట్‌గా కేబుల్ బ్రిడ్జ్ పిల్లర్ లెవెల్ కనిపించకుండా ఈ రిటైనింగ్ వాల్‌లో కలిసిపోయి ఉన్నట్టయితే, ఆ పిల్లర్స్‌కి చాలా స్ట్రెంత్ ఉంటుంది. బరువు అంటే బలం ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం మన్నేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డైరెక్ట్‌గా వస్తున్నటువంటి వరద నీరు ఈ పిల్లర్ మీద డైరెక్ట్‌గా అది ఫోర్స్ చూపించలేదు. ఎందుకనంటే ఇదంతా కూడా పర్టిక్యులర్‌గా ఉన్నటువంటి ఆర్‌సీసీ వాల్‌ని ఆనుకుంటూ ప్రవహిస్తుంది కాబట్టి, అలాగే ఈ యొక్క పిల్లర్‌ని కూడా ఆనుకున్నట్టు వెళ్ళిపోతుంది. అంతేకాని ఎక్కువగా బలం చూపించేందుకు లేదు. అలా కాకుండా ఇట్లా మధ్యలో పిల్లర్స్ ఇప్పుడు ఉన్నటువంటి మున్నేరులో ఉన్నటువంటి పిల్లర్స్ లాగా అడ్డంగా ఉన్నట్టయితే, దాని మీద ఈ వాటర్ యొక్క ఫోర్స్ చూపించి కొంతకాలం తర్వాత డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఏది ఏమైనా 2 వర్క్స్ ఒకేసారి జరుగుతున్నందువల్ల కొంతవరకు మనకు ఇది ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు సీటీకి. సో, సరే మేజర్‌గా ఉన్నటువంటి ఆలోచన ఈ రిటైనింగ్ వాల్ కన్‌స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది ఈ సుమారుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 3000 పైచిలుకు ఇళ్ళు ఈ వరదకి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలనేది. ఫ్యూచర్‌లో ఈ ఏరియాలో ఇంకా ఇళ్ళు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి అందువల్ల మేజర్. తర్వాత ఇదొక ట్రాన్స్‌పోర్టేషన్ ఇష్యూగా ఉండేటువంటిది. కాబట్టి ట్రాన్స్‌పోర్టేషన్ ఇష్యూ లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క భాగం మనకు పనిచేస్తుంది. ఏదంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క. ఇంకొక అంశం నేననుకోవటం, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ అనేటువంటిది చాలా చిన్న బ్రిడ్జ్ కాదు. ఇవి 2+2 లేన్ అంటే ఒకేసారి 2 వైపులా 2+2 మొత్తం 4 వెహికల్స్ వెళ్ళేట్టుగా ఉండేటువంటి బ్రిడ్జ్ కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి యొక్క మన మున్నేరు బ్రిడ్జ్‌ని చూసినట్లయితే, ఈ ఓల్డ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్‌ని చూస్తే, అది సుమారుగా 120 సంవత్సరాల క్రితం నాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించబడ్డది. అప్పట్లో పెద్దగా ఈ మోటార్ వెహికల్స్ లేవు. కేవలం ఎడ్ల బండ్లు లాంటివి కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా రాలేదు. అయితే ఈ ప్లేస్ లోపల ఇప్పుడు మనకున్నటువంటి మున్నేరు బ్రిడ్జ్ అనేది సింగిల్ రోడ్డుకి కొంత ఎక్కువ, డబుల్ రోడ్డుకి తక్కువ అన్నట్టు ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పై భాగంలో నుంచి మన ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేందుకు అవకాశం ఉంది. సో నేను అనుకోవటం ఈ పిల్లర్స్ అనేటువంటివి ఇటువైపు తవ్వడమే కాకుండా ఈ భాగంలో కూడా తవ్వి ఇటువైపు నుంచి 2 పిల్లర్స్ ఇప్పుడు మన ఖమ్మం డకారం చెరువులో ఉన్నటువంటి విధంగా ఇటువైపు 2 పిల్లర్స్, ఇటువైపు 2 పిల్లర్స్ పెట్టి దీన్ని కేబుల్ బ్రిడ్జ్‌గా చేసేందుకు అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, అందువల్ల ఇది ఈ ప్రెజెంట్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో మున్నేరు బ్రిడ్జ్ పై భాగంలో ఇది 2+2 అంటే ఇది ఒకవైపు నుంచి 2 అయితే ఇది కవర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక వైపున 2గా పెట్టి ఈ ఏరియా మొత్తాన్ని కూడా కేబుల్ బ్రిడ్జ్‌గా కవర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. సో, ఇప్పుడు తవ్వుతున్నటువంటి ట్రెంచెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఫౌండేషన్ కోసం చేస్తున్నవి. ఈ పక్కన కూడా తవ్వేందుకు అవకాశాలున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఐటెమ్‌ని మనం ఇప్పుడు పరిశీలించేద్దాం. ఇది ఈరోజు అంటే 24 మార్చ్ 2024 నాటి వెలుగు న్యూస్ పేపర్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇది ఇచ్చినటువంటిది ఆల్‌వోర్డ్ బ్రిడ్జ్ సమీపంలో తీగల వంతెన నిర్మాణానికి జరుగుతున్న పనులు అని ఇచ్చాడు. ఇక్కడ ఈ భాగం ఇది జలగం నగర్ లొకేషన్ నుంచి తీసుకున్నటువంటి ఫోటో. ఈ జలగం నగర్ లొకేషన్ నుంచి ఇది ఖమ్మం సిటీలోకి ఎంటర్ అవుతున్నటువంటి వెహికల్స్. నెక్స్ట్ ఈ భాగం నుంచి ఆపోజిట్‌లో ఇక్కడకి ఫస్ట్ జరుగుతున్నాయి. అలాగే కాల్వొడ్డు బ్రిడ్జి పక్కన పిల్లర్ల గుంతలు తవ్వేందుకు ఏర్పాటు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది అన్నారు. ఇది వర్క్ వేరు. ఈ వర్క్ వేరు, ఈ వర్క్ వేరు. ఈ వర్క్ వచ్చేసేసి కేబుల్ బ్రిడ్జ్‌ది, ఇది వచ్చేసేసి రిటైనింగ్ వాల్ టైప్. వీటికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఇక్కడ కూడా అవసరం ఇవి కేబుల్ బ్రిడ్జ్‌కి సంబంధించింది ఇంతకుముందు అన్నట్టుగా బ్రిడ్జ్‌కి 2 వైపులా కూడా అవసరాలు ఉన్నాయి కాబట్టి అటు కూడా తవ్వేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఐటెమ్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది అటు కేబుల్ బ్రిడ్జ్, ఇటు కాంక్రీట్ వాల్ అంటూ దాదాపు 800 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. ఎండాకాలంలోనే ఫౌండేషన్ పనులు పూర్తి చేసే ప్లాన్ అంటూ దీనికి సంబంధించినటువంటి బుల్లెట్ ఐటమ్స్‌తో ఆల్మోస్ట్ ఈ న్యూస్ ఐటెమ్‌ని కవర్ చేశారు. ఖమ్మం నగరంలో మున్నేరుపై 2 ప్రధాన నిర్మాణాలకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఒకవైపు కాలువొడ్డు సమీపంలో పాత బ్రిడ్జి పక్కనే తీగల వంతెన నిర్మించనున్నారు. దానికి సంబంధించిన ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మున్నేరు వరద ఖమ్మం నగరంలోనికి కాలనీలోకి రాకుండా 2 వైపులా కాంక్రీట్ వాల్ నిర్మాణానికి జంగిల్ క్లీన్ పనులు జరుగుతున్నాయి. అంటే పిచ్చి చెట్లు ఇట్లాంటివన్నీ కొట్టేయడం, ఆ ఏరియాలోకి వెళ్లి పనులు చేయడానికి కావాల్సినటువంటి విధంగా లెవెలింగ్ చేసుకోవడం ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ అవుతాయి. జంగిల్ క్లీన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మున్నేరులో నీళ్లు లేకపోవడం, ఎండాకాలం వరద కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ సమయంలోనే ఫౌండేషన్ పనులు స్పీడ్‌గా జరిగే ఛాన్స్ ఉంటుంది. కాలువొడ్డు సమీపంలో మున్నేరుపై ప్రస్తుతం వందల ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెనపై రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి మొత్తం 420 మీటర్ల పొడవు ఉండనుంది. ఇందులో 320 మీటర్ల మేర తీగల వంతెన నిర్మాణం జరగనుంది.
సూర్యాపేట అశ్వరావుపేట జాతీయ రహదారిపై కిలోమీటర్ 57/150 నుంచి అంటే 57వ కిలోమీటర్ 150 మీటర్ల నుంచి 58/400 మీటర్ల వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. రూపాయలు 180 కోట్లతో చేపట్టిన ఈ బ్రిడ్జి కాంట్రాక్ట్‌ను నాసిక్‌కు చెందిన ఒక సంస్థ దక్కించుకోగా, ఆ సంస్థ సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి పనులు చేస్తున్నారు. పాత బ్రిడ్జికి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న శ్మశానం వైపు కొత్త బ్రిడ్జి రానుంది. పిల్లర్లు నిర్మించాల్సిన ప్రాంతంలో అవసరమైన సామాగ్రి తెచ్చుకునేందుకు, వాహనాలు కిందకు వచ్చేందుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మట్టి రోడ్డు లాంటి నిర్మాణం చేశారు. దానికి పక్కనే ప్రొక్లైన్‌తో ప్రస్తుతం పిల్లర్ల కోసం భారీ గొయ్యి తవ్వుతున్నారు. ఎందుకంటే ఇన్ని వెహికల్స్ యొక్క వెయిట్ మోయగలిగినటువంటి లెవెల్‌లో ఆ కేబుల్స్‌తో ఆహ్, ఫౌండేషన్ ఉండాలి కాబట్టి ఎక్కువ లోతుతో ఉన్నటువంటి గొయ్యి తవ్వుతున్నారు. ఎండాకాలంలోనే నీళ్లు లేని సమయంలో అండర్ గ్రౌండ్ నిర్మాణాన్ని పూర్తి చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రిటైనింగ్ వాల్ గురించి ఇచ్చాడు. 17 కిలోమీటర్ల మేర ఆర్‌సీసీ వాల్. మున్నేరు నది ప్రవహించే మార్గంలో పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు 8.5 కిలోమీటర్ల పొడవులో నదికి 2 వైపులా కలిపి 17 కిలోమీటర్ల మేర ఆర్‌సీసీ వాల్ నిర్మిస్తున్నారు. మరో 4 కిలోమీటర్ల మేర ఎర్త్ బండ్ నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ కానీ దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. ఈ నిర్మాణం పూర్తయితే మున్నేరు ముంపు ప్రాంతంలో ఉన్న దాదాపు 20 కాలనీల్లోని వేల కుటుంబాలకు ఊరట కలగనుంది. గత ఏడాది మున్నేరు చరిత్రలోనే అత్యధికంగా 30.6 అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చింది. దీంతో ఆ స్థాయికి మించి నీరు వచ్చినా తట్టుకునేలా మినిమం 6 మీటర్ల ఎత్తు నుంచి 11 మీటర్ల ఎత్తు అంటే 33 అడుగుల వరకు 8 మీటర్ల వెడల్పుతో ఇందాక నేను 8 అడుగులు అన్నట్టున్నాను. 8 మీటర్లు అంటే సుమారుగా 24, 25 అడుగుల వెడల్పుతో చాలా పెద్దదైనది అవుతుంది. ఒక చిన్నపాటి వెహికల్ వెళ్ళగలిగేట్టుగా గోడలు నిర్మిస్తారు. 2 కిలోమీటర్లకు ఒక ఫ్లడ్ బ్యాంక్ చొప్పున మట్టి, రాతి కట్టడాల నిర్మాణం చేపడతారు. అంటే ఒక రకంగా ఇది ఒక చెక్ డ్యామ్ అని అనుకుందాం. ఒకసారి అడ్డుకట్టలాగా ఎక్కడికక్కడ వాటర్‌ని ఆపడానికి 2 కిలోమీటర్లు అంటే సుమారుగా ఈ 8 కిలోమీటర్ల లెంత్ చూసుకుంటే ఒక 4 ఫ్లడ్ బ్యాంక్స్ అనేటువంటివి మళ్ళీ కొత్తగా నిర్మిస్తారనమాట. 2 గోడల మధ్య దూరం 300 మీటర్లు ఉండేలా భూసేకరణ చేస్తున్నారు. అంటే ఈ రిటైనింగ్ వాల్ నదికి ఈ భాగంలోను, అవతల వైపు ఉండేటువంటి వాల్‌కి మధ్య భాగం. నది మధ్య భాగం నుంచి 150 మీటర్లు ఉండేలా పెగ్ మార్కింగ్ పూర్తి చేశారు. గోడలకు బయట వైపు మురుగునీటి కాలువలు నిర్మిస్తారు. రిటైనింగ్ వాల్స్ వచ్చిన తర్వాత ఈ డ్రైనేజ్ అనేది పక్కగా పంపించడం జరుగుతుంది. 24 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లో ఈ వర్క్‌ను పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో ప్రధానమైన ఫౌండేషన్ పనులను ఈ సమ్మర్‌లోనే మొదలుపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గోడ నిర్మించాల్సిన ప్రాంతంలో జంగిల్ కటింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుకున్న సమయంలోనే పనులు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు అంటూ వెలుగు న్యూస్ పేపర్ ఇది కవర్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఇవి ఈ వర్క్స్‌కి సంబంధించినటువంటి లింకుల్ని పబ్లిష్ చేసినటువంటి న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింకులు నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈ లింక్స్‌ని నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్స్. మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్‌తో మళ్ళీ తర్వాత కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.